నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో జరిగిన గురు పూజోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. తనకు స్ఫూర్తినిచ్చిన భక్తవత్సలం మాస్టర్ను గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు. విజయవాడలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. ప్రభుత్వ విద్యలో ఆంధ్ర మోడల్ తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్న మంత్రి లోకేష్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ నేతలు. గోవిందనామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ప్రముఖ విద్యావేత్త, ఐఐటి శిక్షణలో ఒక ప్రభంజనం సృష్టించిన చుక్కా రామయ్య కఠినమైన క్రమశిక్షణ, నిజాయితీ వల్లే తనకు ఆయనంటే అమితమైన గౌరవం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన ఎంపిక ప్రక్రియలో ఎంత పారదర్శకంగా, కఠినంగా ఉండేవారంటే తాను సిఫారసు చేసిన సీటు ఇవ్వడానికి నిక్కచ్చుగా నిరాకరించారని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో గురు పూజోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని అన్నారు. తన జీవితంలో ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోలేనని, విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారిలో స్ఫూర్తి నింపేది గురువులేనని కొనియాడారు. ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది. ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను. అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి, తండ్రి తర్వాత గౌరవించేది, గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న 2 టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం, కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. అది మన సంస్కారం కూడా. ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు, చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు. ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు, ఎలిమెంటరీ స్కూల్కి పోతే మా టీచర్ భక్తవత్సలం అని, ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో నైపుణ్యం ఉంది. ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు. ఆ నైపుణ్యాన్ని బయకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం, బుడమేరు వరదల కారణంగా. అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ అకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులకు అందరికీ అవార్డులు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను 175 మంది. మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను, చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో 175 మంది ఫోటోలతో ఒక బుక్ ఒకటి తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని చెప్పాను. అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది పలికారు. నేను కూడా అనునిత్యం స్టూడెంట్ని, నేర్చుకుంటూనే ఉంటాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు, డిఎస్సి. నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లైనా డిలే చేస్తాను, కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే. అందుకే 14 డిఎస్సీలు నిర్వహించాను. మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే మీలో చాలామంది నేను పెట్టిన డిఎస్సీలోనే వచ్చు. అవును, చేలిపోయాకెత్తండి. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు బ్యాక్ బెంచర్నని, అలాంటి తాను ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వరకు ప్రయాణించగలిగానంటే దానికి ఏకైక కారణం తన ఉపాధ్యాయులు చూపిన మార్గమేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువు లేనిదే ఏ మనిషి ఉన్నత స్థానానికి చేరుకోలేడని, తన జీవితంలో తల్లి తర్వాత తాను అత్యంత గౌరవించేది ఉపాధ్యాయులనేనని ఉద్ఘాటించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం గురు పూజోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబుతో కలిసి హాజరైన లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు పురస్కారాలు అందించి సత్కరించారు. నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మా బ్యాచ్ రౌడీ బ్యాచ్, గోలా బ్యాచ్. మేమందరం బ్యాక్ బెంచర్స్. కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ ఎట్లా వెళ్ళానని మీ అందరికీ డౌట్ రావచ్చు. దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి. నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశా. చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని. మంజుల మేడం గారు ఉండేవారు. గట్టిగా 2 పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు. దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు. మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్, పట్టుదల, మొత్తం ఒక స్కూల్ ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా. మనందరం స్కూల్స్ లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ అవట్లేదు, పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని. ఐఎమ్ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్. నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్ లో నేను వీక్ గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ సార్ని పిలిచి, మా ఆవిడ ఇంకొన్ని ఫండమెంటల్స్ లో వీక్ గా ఉన్నాడు, నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన వ్యక్తి. వాస్తవంగా ఆ 2 సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను. కార్నిగి మెలన్ యూనివర్సిటీకి వెళ్ళా. అక్కడ రాజిరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి. రాజిరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగా గుర్తు. ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా. కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియదు. ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ చేయించేవారు అన్ని. అలాంటిది రాజిరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి, సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను మొదటగా గౌరవించేది మా తల్లి అవుతే దాని తర్వాత ఉపాధ్యాయుల్ని. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది. నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు. కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు. ఇంతేకాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలండి, కష్టపడ్డారు. మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు, పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే 0 ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు. ఆ విలేకరికి అర్థం అవ్వలా. ఏంటి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే, ప్రైవేట్ స్కూల్లో అయితే బ్యాగ్స్ కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది, కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది. అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా, సార్ మీ నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్. చాలా మంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, నీకు విద్యాశాఖ అవసరమా, ఒక ఐటీనో ఇండస్ట్రీస్ లేదంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటి చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని. మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం, సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం, అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు, కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం. మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి, ఇంకా రాబోయే 4 సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు. ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకునే ఈ వేదిక. సార్, కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం. అంతేకాదు ప్రైమరీ స్కూల్స్ లో 1 క్లాస్ 1 టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్. ఈ రోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. గతంలో 3% పాఠశాలలే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు 33%, అంటే సుమారుగా 9600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. సెమిస్టర్ వైజ్
టెక్స్ట్ బుక్స్ నియమించాం. సాటర్డే నో బ్యాగ్ డేగా ప్రకటించి యోగా, స్పోర్ట్స్, ఎన్సీసీ ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడున్న ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. గురు పూజోత్సవం అంటేనే ఒక స్ఫూర్తిదాయకమైన రోజని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటామని అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ ప్రతి ఏడాది కూడా అదొక స్ఫూర్తిదాయకమైన రోజుగానే ఉంటుంది. ఇది ఉపాధ్యాయ దినోత్సవంగా సాంకేతికంగా అనుకున్నాం. గురు పూజోత్సవంగా మన జీవితంలో మనకు చేయూతనిచ్చి ఒక ఏ దిశగా పోతే మనము సమాజంలో ఒక భాగంగా, అలాగే భవిష్యత్తులో సమాజ నిర్మాణంలో కానీ, ఒక మంచి భవిష్యత్తు వైపు సమాజాన్ని నడపడంలో కానీ, అది ఏ రంగంలో అయినా సరే మన వంతు నిర్మాణాత్మక పాత్ర పోషించే విధంగా మనల్ని తీర్చిదిద్దే ఏ వ్యక్తినైనా మనం గురువే అనుకోవచ్చు. ఆ రకంగా ఈరోజు గురు పూజోత్సవంగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఒక స్థాయి అయితే దానికి మించిన గౌరవం ఇస్తూ మనం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడంలో ముందు నుంచి మనం భావించే రకంగా తల్లిదండ్రుల తర్వాత ఎవరు మనకు ఒక జీవితాన్ని ఒక సంపూర్ణతనిచ్చేదంటే ఒక గురువు అనే ఉద్దేశంతో కూడా మనం భావిస్తున్నాం. ఇంతటి అత్యున్నత స్థానం ఉపాధ్యాయులకు ఏ నాగరిక సమాజంలో ఎక్కడైనా సరే ఉంటుంది, ఉండి తీరుతుంది. మన భారతీయ సమాజంలో మరింత ఎక్కువ దానికి ఉన్నత స్థానం ఇస్తాం. ఎందుకంటే వారసత్వంగా గురువులను గౌరవించుకోవడం కానీ, పెద్దలను గౌరవించడం కానీ భారతీయ సంప్రదాయంలో పార్ట్గా ఉంది. కాబట్టి ఏ ఊరైనా సరే మనం పుట్టిన తర్వాత ఇంట్లో ఉన్న దాని తర్వాత ఎక్కువ ఎక్కడ ఉంటామంటే విద్యాలయం. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మన జీవితంలో ఎక్కువ భాగం మనం ఎక్కడైనా ఉపాధి కోసం పోయిన తర్వాత మిగిలిన జీవితాన్ని తీస్తే అంతవరకు ఉన్న దాంట్లో ఇంటిది తల్లిదండ్రులతో వదిలేస్తే, మన కుటుంబంతో వదిలితే ఎక్కువ సమయం విద్యాలయంలో ఉంటాం. మన సహచర విద్యార్థులతో లేదా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మన జీవితం నడుస్తుంది. అంటే సరిగ్గా ఎక్కడైతే మనం ఏ దారిలో పోతున్నాం అనడానికి ఒక దిక్సూచిలాగానో ఒక గైడ్ లాగానో పనిచేసే సమయం రీత్యా కానీ, ఉండే ప్రదేశం రీత్యా కానీ ఎక్కడ ఉంటామంటే విద్యాలయంలో ఉంటాం. స్పెండ్ చేసేది ఎక్కువ టీచర్లతో స్పెండ్ చేస్తాం. సో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ని బట్టే మన లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఉపాధ్యాయ రంగం కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్లకు సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం మనం మొక్కుబడిగా అనుకోవడం కాకుండా ఆ నిజమైన స్ఫూర్తినిచ్చే విద్యా ప్రదాతలుగా లేదా మనల్ని గైడ్ చేసేవాళ్ళగా, మన హ్యాండ్ హోల్డ్ చేయూతనిచ్చి నడిపించే వాళ్ళగా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం నిజ జీవితంలో కూడా మనం ఇవ్వగలిగడం. అలాగే అటువైపు నుంచి కూడా ఉపాధ్యాయులకు ఇంత బాధ్యత, సమాజం మొత్తం మన మీద ఉంచిన బాధ్యత, దాంతోపాటు వచ్చే గౌరవం అది పూర్తిగా తీసుకోవడానికి తగినట్టుగా నిరంతర అధ్యయనశీలుగా ఉపాధ్యాయులంటే అంటే చెప్పడమే కాకుండా మారుతున్న కాలానుగుణంగా వచ్చే చేంజెస్ ఆకలింపు చేసుకుంటూ పిల్లలకు వాటిని ఉపదేశిస్తూ వాళ్ళని గైడ్ చేయగలిగితే అలాంటి ఉపాధ్యాయులు చరితార్థులు అవుతారు. వాళ్ళు ఆ చుట్టూ ఉండే సమాజంలో వాళ్ళ గురించి ఎప్పుడు అనుకుంటారు. మనం కూడా అనుకుంటుంటాం మన చిన్నప్పుడు మన టీచర్ల గురించి ఎవరు బాగా గైడ్ చేసి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.